ఉమ్. చాలా బాగుంది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడి మహాగణుడ, చదవన్న లేఖన భాగాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క మాటల ద్వారా మా జీవితాలు సరిచేసి నీ కొరకు తీర్మానం కలిగి సమర్పణ కలిగి మేము జీవించుటకు కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇంతవరకు ప్రార్థనలో పాటల్లో సమస్తంలో ఉన్నారు. అలాగే పరిశుద్ధాత్ముడా, నీ దాసుడును నన్ను జ్ఞాపకం చేసుకోండి. బలహీనుడను, ఎన్నిక లేని వాడిని, నీచుడను, వెరివాడిని, ఏ యోగ్యత అర్హత లేని వాడిని, కేవలం మీ కృప మీ కనికరమును బట్టి మీ పాదాల దగ్గర నేను నిలబడ్డాను. ఇదిగో ప్రభువా, నీకు మహిమ కలుగునట్లుగా ఏర్పరచుకున్న వారి నిమిత్తము నన్ను వాడుకొనుమని ప్రార్థన చేస్తాను. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క వాక్య భాగాన్ని 2 వారాలుగా మనం ధ్యానం చేస్తున్నాం. ఈ దినము కూడా కొద్ది నిమిషాలు దేవుడిచ్చిన తలంపులు, ఆలోచనలు మనం విని మన యొక్క జీవితాలు మనం సరి చేసుకుందాం. వీళ్ళారా, ఈ యొక్క మాట, నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఈ మాట చాలా వింతగా, అద్భుతంగా మనకి కనబడుతూ ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అడిగినటువంటి ప్రశ్న అయినా, ఆయన చెప్పిన జవాబైనా, అందులో చాలా అర్థముతో కూడుకున్నటువంటి యొక్క విషయాలు చాలా కూడా ఉంటాయి. ఎందుకు మనం ఒక ఆలోచన చేస్తే, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అన్న మాట ఎందుకు ప్రభువైన క్రీస్తు వారు యోహాన్ని, ఆ యొక్క పేతురుని అడగవలసినటువంటి పరిస్థితి? పేతురు, వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ప్రియులారా, పేతురు దేవుని చేత పిలువబడి ఒక భయంకరమైనటువంటి స్థితిలో, ఒక త్రాగుబోతుగా, ఏ విధమైనటువంటి శుభ్రత లేకుండా, వస్త్ర విధానము కూడా తెలియకుండా, పుట్టడము తోటనే సముద్రంలోనే జీవిస్తూ అనేకమైనటువంటి వ్యసనాలు కలిగి, ఏ విధమైనటువంటి శుభ్రత లేకుండా తన జీవితం ఇంకా చేపలు పట్టుకోవటమే, అమ్ముకోవటమే, వ్యాపారం చేయటమే, ఇంకా అందులోనే తన జీవితం ముగిసిపోయేటువంటి పరిస్థితి. ఒక నిజమైన దేవునిని ఎరుగక, తన యొక్క జీవితానికి ఒక అర్థమంటూ లేకుండా, ఎందుకు జీవిస్తున్నాడో, ఎందుకు బ్రతుకుతున్నాడో, ఎందుకు జన్మించాడో, తన జీవితానికి ఒక అర్థమంటూ లేకుండా ముగిసిపోవలసిన జీవితం. తన కొరకే, తన స్వార్థము కొరకు, తన అవసరతల కొరకు, లేకపోతే తను బ్రతకటానికి మాత్రమే పనికొచ్చే రీతిలో ఉన్నాడు తప్ప, ఆ వ్యక్తి వలన ఎవరికి కూడా ప్రయోజనం లేనటువంటి పరిస్థితిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురును ప్రేమించి ఆ యొక్క సముద్రపు ఒడ్డునకు వెళ్ళి ఆ చేపలు పడుతున్నటువంటి పేతురుని పిలిచి,
నీవు నన్ను వెంబడించు, నేను నిన్ను మనుషులు పట్టే జలారిగా చేస్తానని ఒక చక్కని భవిష్యత్తు దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతవరకు కూడా పేతురు తన జీవితానికి ఒక అర్థం లేకుండా బ్రతికాడు. ఎవరికి ఉపయోగం లేనటువంటి బ్రతుకు, ఎందుకు పనికిరానటువంటి బ్రతుకు, తినుతూ త్రాగుచూ తన కోరికలు తీర్చుకుంటూ ఆ యొక్క సముద్రంలో పడి వ్యాపారం చేసుకొని ఇంకిదే జీవితం అనుకుంటున్నాడు తప్ప తన వల్ల ఎవరికి ప్రయోజనం లేదు, దేవునికి అంతకన్నా ప్రయోజనం లేదు. అటువంటి పరిస్థితిలో దేవుడు ప్రేమించి పేతురుని పిలిచి తన శిష్యుడిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆనాటి నుంచి కూడా యేసు ప్రభు వారితో కలిసి 3.5 సంవత్సరములు ఆయన సిలువ మీదకి వెళ్ళినటువంటి దినం వరకు కూడా యేసు ప్రభు వారితో ఉండి ఆయన బోధలు విన్నాడు, ఆయన చేసిన అద్భుతాలు చూశాడు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు చూశాడు, ఆయన చేసిన స్వస్థతలు చూశాడు. గుడ్డివారిని వ్యాధిగ్రస్తులను అలాగే కుష్ఠరోగులను ఇలాగున్న సకల వ్యాధిగ్రస్తులను కూడా యేసు స్వస్థపరచుట, అలాగే రాజ్య సువార్తను ప్రకటించినప్పుడు పరలోకము గురించినటువంటి వర్తమానాలు విన్నాడు. యేసు ప్రభు వారితో కలిసి ప్రార్థించాడు, కలిసి నిద్రించాడు, కలిసి భోజనము చేశాడు, కలిసి సువార్త ప్రకటించాడు. ఆ సిలువ మీదకి వెళ్ళే వరకు కూడా యేసుతోనే ఉన్నటువంటి పేతురు ఈరోజు యేసు ప్రభు అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఎందుకు యేసయ్యకు అనుమానం వచ్చింది? యేసు గురించి పేతురుకి తెలీదా? ఆయన బోధలు వినలేదా? ఆయనతో కలిసి ప్రార్థించలేదా? చెప్పగలిగితే అనేకులకు లేనటువంటి ప్రత్యక్షత పేతురుకుంది. అర్థమైందా? అనేకులకు లేని ప్రత్యక్షత పేతురుకుంది. యేసు ప్రభు వారు ఆయన రూపాంతర కొండ మీదకి ప్రార్థించడానికి వెళ్తున్నప్పుడు పేతురు యోహానులను కూడా ఆయన వెంట పెట్టుకుని వెళ్ళారు. ఆ కొండ మీద ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ముఖ రూపము మారిపోవటం, ఆయన వస్త్రములు మిక్కిలి తెల్లనివైపోవటం, మోషే ఏలియాలతో మాట్లాడటం, పేతురు చక్కని దర్శనము చూచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కని దర్శనము చూచాడు. యేసు గురించి పేతురుకి ఎవరు వివరించి చెప్పక్కర్లేదు. పేతురు ఎవరు కూడా పేతురుకి చెప్పవలసిన అవసరం లేదు. మిగతా వారు ఆయన బోధలు వినుండొచ్చు, మిగతా వారు ఆయన చేసిన స్వస్థతలు చూశారు, ఆయనతో కలిసి బోధన చేశారు, కలిసి ఒకవేళ నిద్రించి ఉండొచ్చు. కానీ పేతురుకి ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షతలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? కనుక ఆ రూపాంతరము కొండ మీద పేతురు ఆ దివ్య దర్శనాన్ని చూచాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి అన్న స్వరము కూడా పేతురు విన్నాడు. దేవునికి స్తోత్రం. అటువంటి పేతురు ఎంతగా దేవుని పట్ల విశ్వాసము కలిగి, దేవుని పట్ల ప్రేమ కలిగి, దేవుని కొరకు ఒక సమర్పణ తీర్మానము, ఒక తెగింపు కలిగి ఉండాలి పేతురు. అర్థమైందా? వయసులో పెద్దవాడు, అలాగనే అనుభవంలో కూడా పెద్దవాడు. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఫిలిప్పైన కైసరియా ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఆ శిష్యులను యేసు ప్రభువారు అడిగారు, జనులు నా గురించి ఏం చెప్పుకుంటున్నారు, నన్ను ఎవరని అనుకుంటున్నారు అని శిష్యులను
యేసు ప్రభు వారు అడిగినప్పుడు ఆ శిష్యులలో అనేక మంది, అయ్యా నువ్వు బాప్తిసం ఇచ్చే యోహాను అని కొందరు అంటున్నారు, కొందరు నీవు ఏలియా అంటున్నారు, కొందరు నీవు యిర్మీయా అంటున్నారు, కొందరు ప్రవక్తలలో ఒకడు అంటున్నారు. అర్థమైందా? ఆయన అడిగిన ప్రశ్నకి ఆ శిష్యులలో ఎవరు సరైన సమాధానము చెప్పలేదు. ఎందుకంటే వారికి ఆ ప్రత్యక్షత లేదు. కానీ పేతురు అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా పేతురు? నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు. అందరు దేవునికి స్తోత్రం చెల్లిదా? హల్లెలూయా. ఎవరు చెప్పలేనటువంటి మాట, ఎవరికి లేని ప్రత్యక్షతది పేతురుకు మాత్రమే ప్రత్యక్షత. అయ్యా నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు. దేవునికి స్తోత్రం. వెంటనే యేసు ప్రభు వారు అన్నారు, ఏమన్నారు? సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు, ఇప్పుడు దాకా నన్ను బాప్తిసం ఇచ్చే యోహాను అనుకుంటున్నారు, యిర్మీయా అనుకుంటున్నారు, ఏలియా అనుకుంటున్నారు, ప్రవక్తల్లో ఒకరు అనుకుంటున్నారు, కానీ నీవు మాత్రమే నేనెవరో నువ్వు చెప్పగలిగావంటే ఇది పరలోకము నుంచి ఆ దేవుడే నీకు బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం. ఇంతట ప్రత్యక్షత, ఇంతట అనుభవం కలిగినటువంటి పేతురు. దేవునికి స్తోత్రం. చూడసారి మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. పోతులు చూడండి. 16, 13. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతాలకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని అడగగా, వారు కొందరు బాప్తిసం ఇచ్చే యోహానని, మీరైతే నేను ఎవడని చెప్పుకుంటున్నారు అని అడిగాను. అందుకు సీమోను పేతురు, సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోకములో నా తండ్రి నీకు బయలుపరిచాడు. ఇన్ని అనుభవాలు కలిగిన పేతురు ఈ అనుభవాలన్నీ ప్రక్కన పెడితే ఆ గెత్సేమనే తోటలో ఆయన రాత్రి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ఇస్కరియోతు యూదా రోమా సైనికులను తీసుకొని యేసయ్యని పట్టుకొని బరబరా బరబరా ఆ కొండ మీద నుంచి ఈడ్చుకొని వెళ్ళిపోతున్న సమయంలో పేతురు కూడా రోషము కలిగి తన దగ్గర ఉన్న కత్తి తీసుకొని అందులో ఒక వ్యక్తి యొక్క చెవి తెగ నరికాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి పేతురు యేసుని కొండ మీద నుంచి ఈడ్చుకొని వెళ్ళిపోతూ చెంపల మీద కొడుతూ ఆయనను గుద్దుతూ తన్నుతూ వీధుల వెంబడి ఈడ్చుకొని ఆ పిలాతు దగ్గరికి తీసుకువెళ్ళింది మొదలుకొని ఆ కల్వరి శిలువ మీదకి ఆ భయంకరమైన శిలువను ఆయన భుజం మీద పెట్టి 50 మంది రోమా సైనికులు కొరడాలతో కొడుతూ ముండ్ల కిరీటము పెట్టి ముఖమంతా రక్తం మండలముగా మారిపోయి కొరడాలతో కొడుతున్నప్పుడు శరీరము ముక్కలు ముక్కలుగా నేల రాలిపోయి ఆ కల్వరి శిలువ మీదకి గోల్గొతా కొండ మీదకి తీసుకుని వెళ్ళి శిలువ వేసి ఆ చేతులకు కాళ్ళకు మేకులు కొట్టి ఆ శిలువ మీద మరణించినంత ఈ దృశ్యమంతా కూడా పేతురు చూచాడు. ఇదంతా కూడా చూచాడు పేతురు. అర్థమైందా?
అయ్యో నా కొరకే కదా ఆ కరుణామయుడు, ఆ జీవము కలిగిన తండ్రి ఆయన చెప్పినట్లుగానే ఇదిగో సిలువ మీదకి వెళ్ళాడు, సిలువ మీద మరణించాడు, గాయపరచబడ్డాడు, ఇదంతా నా కొరకే కదా అని ఆ రోజు కన్నీళ్లు పెట్టుకుని చూచినటువంటి పేతురు. ఇవన్నీ జ్ఞాపకం రాలేదా పేతురు? అంతేకాదు ఆ కల్వరి శిలువలో చనిపోయి పాతిపెట్టబడి 3వ దినమున సజీవుడిగా లేచి 40 రోజులు వారందరికీ కనబడి ప్రత్యేకంగా శిష్యులకు 2 సార్లు ప్రత్యక్షమై, ఇంతగా దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకుంటే, ఒరే పేతురు నీ ప్రేమ ఏమైందిరా దేవుని పట్ల? నీ ప్రేమ ఏమైందిరా దేవుని పట్ల? అవసరమైతే నీ కొరకు నేను చనిపోతానన్న పేతురు, ఎవరు అభ్యంతరపడినా నేను మాత్రం అభ్యంతరపడను, ప్రాణం పెట్టవలసి వస్తే నేను నీ కొరకు చనిపోతాను అన్న పేతురు ఈ రోజు యేసు 3వసారి ప్రత్యక్షమయ్యే సమయానికి ఏం చేస్తున్నాడు తెలుసా? చేపలు పడుతూ ఉన్నాడు, చేపలు పడుతూ ఉన్నాడు. వీడి పాడైందే కాక ఆ సమూహం అంతటికి పెద్ద అనౌన్స్మెంట్ చేస్తున్నాడేమని, నేను చేపలు పట్టబోదును అంటే ఇండైరెక్ట్ గా మీరు కూడా నాతో వస్తారా? ఆ బ్రతుకు మంచిది కాదనే కదా దేవుడు ఆ బ్రతుకులో నుంచి నిన్ను విడిపించాడు. అది పనికిరాని బ్రతుకు, ఎవరికి ఉపయోగము లేని బ్రతుకు, దేవునికి మహిమ లేని బ్రతుకు. అర్థమైందా? ఒక దిగంబరిగా, చేపలు బట్టి వాడు ఎలాగుంటాడు? దిగంబరి. ఏమైందండి? ఎందుకు దేవుడు నీవు నన్ను ప్రేమిస్తున్నావు అని అడిగాడంటే, ఈ అనుభవాలన్నీ చూసిన తర్వాత కూడా నువ్వు మరలా వెనక్కి వెళ్ళావంటే నీకు నా మీద ప్రేమ, నా మీద ప్రేమ లేదు, నా మీద విశ్వాసం ఉండొచ్చు, నేను ఒక నిజమైన దేవుడను, నీ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాను, నేను అద్భుతాలు చేసేవాడిని, ఆశ్చర్య కార్యాలు చేసేవాడిని, చనిపోయిన వాడిని లేపేవాడిని, మంచిదే. కానీ నేను చేసిన ఇన్ని కార్యాలు 3.5 సంవత్సరాలు నాతో ఉండి కూడా ఈ రోజు మళ్ళా వెనక్కి వెళ్ళావు చేపలు పడ్డానికంటే, అన్ని తెలుసుండి వెళ్ళావంటే నా మీద నీకేమి లేదు తెలుసా? ప్రేమ లేదు, ప్రేమ లేదు. అనేక సార్లు మన జీవితంలో కూడా పేతురులాగా ఎన్నో అనుభవాలు కలిగిన మనం యేసు ద్వారా ఎన్నో అద్భుతాలు పొందుకొని, ఎన్నో ఆశ్చర్య కార్యాలు పొందుకొని, మన ప్రార్థనలు విని మన ప్రార్థనలకు జవాబునిచ్చి ఈరోజు ఒకప్పుడు ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నటువంటి నీ జీవితాన్ని, నీ బ్రతుకును ఈరోజు మరి ఆయనకు మహిమకరముగా, అనేకులకు ఆశీర్వాదకరముగా, అలాగనే నీ జీవితానికి ఒక అర్థం ఇచ్చే రీతిలో దేవుడు నిన్ను ఈ స్థానంలో ఉంచాడే. అన్నిటికంటే అందరికంటే ఆయన ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అక్కడ పేతురుని అడిగాడు, వీరందరికంటే నిన్ను అడుగుతున్నాడు, అన్నిటికంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఆ మాట అడిగినప్పుడు యేసయ్య హృదయం ఎంత గాయపడింది. పేతురు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఎందుకంటే పేతురుకి తెలుసు యేసు ప్రభు వారు ఎవరో. పేతురే చూశాడు దర్శనం. ఆ యొక్క కొండ మీద మోషే, ఏలియాలు యేసయ్యతో ఆ యొక్క నిర్గమము గురించి మాట్లాడడం పేతురే చూశాడు. అలాంటప్పుడు ఆ పేతురు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.
నా పని ముగించుకొని నేను పరలోకానికి వెళ్ళిన తరువాత ఈ పేతురే ఈ శిష్యులను నడిపిస్తాడు, వారిని బలపరుస్తాడు, వారిని నా మార్గంలో నిలబెడతాడు, ఓ నా కొరకు ప్రయోజకులుగా చేస్తాడు అని ఒకవేళ దేవుడు ఆశలు పెట్టుకున్నాడు పేతురు మీద. కానీ ఆ పేతురు తాను పాడైంది కాక మిగతా వారిని కూడా పాడు చేశాడు. ఎంత భయంకరం అంటే యేసుప్రభు వారు రాత్రంతా కష్టపడ్డారు, చేపలు పడ్డారు రాత్రంతా. ఎందుకంటే చిన్ననాటి నుండి కూడా ఒక జాలారిగా సముద్రంలో పుట్టి పెరిగిన వ్యక్తి. ఏ రోజు ఏ సమయం ఏ చేపలు పడతాయో పేతురుకున్న అవగాహన ఎవరికి లేదు. దేవునికి స్తోత్రం. అటువంటి పేతురు యేసుని వదిలేసి, యేసు లేకపోతే పర్వాలేదులే, ఆయన చనిపోయాడు, ఆ తర్వాత 2 సార్లు ప్రత్యక్షమై తన్ను తాను శిష్యులకు యేసు ప్రభు వారు చూపించుకున్నారు కూడా. అయినా అప్పుడు శరీరముతో మనతో ఉన్నాడులే, ఇప్పుడు అప్పుడప్పుడు ప్రత్యక్షత వస్తుందిలే, మనం ఎందుకులే, మరలా తిరిగి మనం వెనక్కి వెళ్ళిపోయి చేపలు పట్టుకుందాం. దేవునికి స్తోత్రం. పేతురు నువ్వు ఒకటి మర్చిపోయావు పేతురు, ఏంటి తెలుసా? యేసు లేకుండా ఏది జరగదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రాత్రంతయు రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. సిలువా కమనీయ రోజులలో రతనాలను వెదకుటలో రాజులు నా పడవా దేవా నవ జీవన మార్గము నా జన్మ హల్లెలూయా. చాలా మంది యేసును వదిలేసి ప్రయత్నం చేస్తారు. యేసును వదిలేసి ఇవన్నీ తిప్పలు పడినా ఏమవుతురా? అర్థమైంది. యేసును వదిలేడు అంటే యేసు మదిలో ఉండొచ్చు. అర్థమైందా? యేసు మదిలోనే కాదు, మందిరంలో ఉన్నాడు యేసు. మందిరానికి వస్తావా క్రమంగా? వీడికి ఒక ఆత్మకోట ఉండదు, ఒక సువార్త కోట ఉండదు, ఒక ఆరాధన ఉండదు, ఒక ప్రార్థన ఉండదు, ఏమీ ఉండదు. నేను ఎప్పటి నుంచో విశ్వాసం అని చెప్తాడు. ఎందుకు? దేనికి? యేసు లేకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా పని గురించి గుడి మానేసి, డ్యూటీ గురించి గుడి మానేసి తెగ కష్టపడిపోతారు. రాత్రులు పగలు ఏముండదు. అర్థమైందా? ఏముండదు. మహా అయితే ఏవో ఆ నెత్తళ్ళు పరిగిలి పడి ఉండొచ్చు పేతురికి రాత్రంతా కష్టపడితే. అంతేనా? రాత్రంతా కష్టపడితే ఏం పడ్డాయి? అవి కూడా పడలేదు. దేవునికి స్తోత్రం. చాలా మంది యేసును వదిలేసి ఏదో ప్రయత్నాలు చేస్తారు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు. అర్థమైందా? ఏమాత్రం దేవుని యొక్క సన్నిధిని గుర్తించకుండా, అర్థమైంది, కష్టపడిపోతే చాలులే, పాస్టర్ గారు అలాగే చెప్తారులే, మనం కష్టపడకపోతే పనికి వెళ్ళకపోతే మనకి ఎక్కడి నుంచి వస్తుంది? పైనుంచి వస్తుందిరా. దేవునికి స్తోత్రం. అందరు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.
యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఆయన ప్రక్కన పెట్టి నువ్వెన్ని వలలేసినా నీ వలలో కాలే. సముద్రంలో నుంచి మహా అయితే చెత్త వస్తుంది బయటికి. కొన్నిసార్లు చేపలు రావు, వలేస్తే ఏమొస్తుంది? చెత్త వస్తుంది. ఈ మధ్యాహ్నమైనా మారు మనసు బంధు, నీకు ఎన్ని అనుభవాలు ఉండొచ్చో. పేతురు గారికి ఏ రాత్రి అమావాస్య అనుకో పుణ్యానికి ఏం పడతాయో, అమావాస్యకి ఏం పడతాయో, ఏ చేపలు పడతాయో పేతురికి బాగా తెలుసు. అర్థమైందా? రాత్రంతా ప్రయాసపడుతున్నాడు కానీ ఏమీ లేదు. తెల్లవారి సూర్యోదయమగుచుండగా యేసు దరిని నిలిచి అడుగుతున్నాడు, పిల్లలారా భోజనమునకు ఏమైనా. చేపలు పడ్డ సంగతి అటుంచు, అసలు తినడానికి ఏమైనా ఉందరా మీకు? తినడానికి ఏమైనా ఉందా? అబ్బా, తినడానికి లేదు. వ్యాపారం సంగతి తర్వాత, సంపాదన సంగతి తర్వాత, తినడానికి ఏమైనా ఉందా? హల్లెలూయా. ఈ మధ్యాహ్నం మారు మనసు పొందాం. అర్థమైందా? యేసు లేకుండా నువ్వెన్ని తిప్పలు పడు, ఎన్ని వల్లై, నథింగ్ డూయింగ్, నథింగ్. అంతే. ఆ వల భుజం మీద వేసుకుని ఇంటికి రావడం తప్ప వలలో చేపలు మాత్రం రావు. దేవునికి స్తోత్రం. నీతిమంతుడు విశ్వాసమూలముగా, అది క్రైస్తవుడు ఎలా జీవించాలి? విశ్వాసమూలముగా. హల్లెలూయా. అంటే పని చేస్తున్నప్పటికీ కూడా నమ్మకం మాత్రం పని మీద ఉండకూడదు. దేవునికి స్తోత్రం. నేను చెప్పింది అర్థమైందా? నా బోధ మీకు వింతగా ఉందేమో. నువ్వు పని చేస్తున్నప్పటికీ మాత్రం విశ్వాసం మాత్రం ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. హల్లెలూయా. పని మీద కాదు నమ్మకం. పని కాదు నిన్ను పోషించేది, దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం. కనుక తనకున్న అనుభవం అంతా కూడా రంగరించి, యేసు లేకపోతే ఏమైపోయిందిలే, మనం బ్రతకలేమా, మనం పోషించబడలేమా, మన చేతిలో పని లేదా, మనకి అనుభవం లేదా, ఇప్పుడంటే యేసయ్య వచ్చాడు, ఇంతవరకు ఎలా బ్రతికాం మనం, రండి మళ్ళా చేపలు పట్టుకుందాం అని వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. రాత్రంతా కష్టపడ్డాడు, ఒక్క చేప కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ప్రేమ కలిగిన దేవుడు. అన్ని అనుభవాలు తెలుసుకొని యేసుతో 3.5 సంవత్సరాలు ఉండి, కలిసి నిద్రించి, కలిసి భుజించి, కలిసి ప్రార్థించి, ఎన్నో సమర్పణలు చేసి, ఎవరు అభ్యంతరపడినా నేను అభ్యంతరపడను, ఎవరు వెనక్కి తీసినా నేను వెనక్కి వెళ్ళను, అవసరమైతే నీ కొరకు ప్రాణం పెడతాను అని చెప్పినటువంటి పేతురు ఈరోజు ఆ యేసును విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు యేసయ్యకి ఎంత కోపం రావాలి. వీడి మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను, ఎంత నమ్మకం పెట్టుకున్నాను, అయ్యో ఈ పేతురే నన్ను మోసం చేశాడు కదా అని చెప్పి ఈ పేతురుని ప్రక్కన పెట్టి శిష్యుల్లో ఇంకెవరినైనా ఏర్పాటు చేసుకోవచ్చు కదా. దేవునికి స్తోత్రం. ఇంకోటి ఏంటి తెలుసా? యేసు ప్రభు వారు దర్శించే టైంకి మరలా ఇడికి పాతకి ఒంటి మీద కొట్టలేదు. ఇడికి చదువు వాక్యం. యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి. అబ్బా, ఆయన ప్రభు అని చెప్పేదాకా ఈయనకి యేసు ప్రభు అని తెలియలేదు. అంటే ఎంత భయంకరమైనటువంటి దౌర్భాగ్యపు జీవితంలోకి వెళ్ళిపోయాడో. ఎన్నో సంవత్సరాలు లేకపోతే ఆయన యేసా, ఆయన ఎప్పుడో చనిపోయాడులే, ఆయన మేమే పాతి పెట్టాములే అని, ఆయన చనిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది అన్నట్టుగా ఈరోజు ఆ యేసుని చూస్తున్నప్పటికీ కూడా యేసుని గుర్తుపట్టలేని స్థితి. ఆయన యేసు సుమి అనగానే పై బట్టలేదట, సముద్రంలో దూకించాడంట. ఏ బట్టలేదా అంటే వీడికి రక్షణ వస్త్రం కూడా పోయిందండి. వీడికి
రక్షణ వస్త్రం కూడా పోయిందండి. ఒకప్పుడు దిగంబరిగా ఒంటి మీద బట్ట లేకుండా ఆ సముద్రములో త్రాగుచూ తిరుచు వ్యర్థమైన జీవితాన్ని జీవించిన పేతురు దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు రక్షణ వస్త్రమునిచ్చి ఆ యొక్క రక్షణ వస్త్రంతో పాటు ఈ రోజు యేసయ్యలాగా అంగీ వేసుకొని దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్యతో పాటు అంగీ వేసుకున్నాడు. ఇప్పుడు అర్థమైంది. చూసినోనికి యేసయ్య అని చెప్తే గాని పేతురు ఎవరో తెలీదు, యేసయ్య ఎవరో తెలియని పరిస్థితులకు తీసుకొచ్చాడు యేసయ్య. నిలువుటై అంగి వేసేసుకొని ఆహా పెద్ద బిషప్పులాగా పెద్ద పోస్తులుడా కనిపెడతాడు. ఎవరో పేతురు, చదువు లేని పేతురు. అర్థమైందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళకి పేర్లేడు తెలుసా? విద్య లేని పామరులు. విద్య లేని పామరులు. విద్య లేనివాడిని ఎంత బాగా వాడుకున్నాడు. హల్లెలూయా. అటువంటి పేతురుని యేసు అడుగుతున్నాడు, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు. ఈ మధ్యాహ్నం ఇదే ప్రశ్న దేవుడు నిన్ను అడుగుతున్నాడు. అన్నిటికంటే అందరికంటే నీవు ఆయనను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావా? నీ సమాధానం ఏమిటి? విని ఊరుకోవడం కాదు. ఈ మధ్యాహ్నం నీ సమాధానం చెప్పాలి. ఆయన నిన్ను అడుగుతూ ఉన్నాడు, పేతురు నీవు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అదే యేసయ్య ఈ మధ్యాహ్నము నిన్ను అడుగుతున్నాడు. అన్నిటికంటే అందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నారా మీరు? అర్థమైందా? ప్రేమిస్తున్నారా? ఆయన ప్రేమ చూపించాడు. ఎలాగా? మత్తయి యోహాను 4వ అధ్యాయం, మత్తయి యోహాను 4వ అధ్యాయం 25 అనుకుంటా. చూడండి ఒకసారి. క్షమించండి, మత్తయి యోహాను 4:8 నుంచి. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ అది. అర్థమైందా? దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు. మనం ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని అది ఆయన ద్వారా జీవించున్నట్లు. ఆయన లేకపోతే మనము మరణమే, మనకి పాతాళమే. యుగ యుగములు పాతాళములు ఉండవలసిందే. అటువంటి స్థితిలో ఆయన వలె ఆయన ద్వారా జీవించినట్లు ఆయన ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడు ఆ యేసయ్యని మన కొరకు లోకములోనికి పంపాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. తన ప్రేమను వెల్లడిపరిచాడు. తన ప్రేమను, ఇదిగో నా ప్రేమ, మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కదా, ఇదిగో నా కొడుకుని మీకు ఇచ్చేస్తున్నాను. నా కొడుకుని ఏం చేస్తారో చేసుకోండి. మేకులు కొడతారా? సిలువెక్కిస్తారా? బలిమితో పొడుస్తారా? తల వెంట్రుకలు పెరికి వేస్తారా? కొరడాలతో కొడతారా? చంపేస్తారా? చంపేయండి. నాకు మాత్రం మీరు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పరలోకములో ఒకరోజు యేసు నిర్ణయించుకొని, దేవుడు నిర్ణయించుకొని
తన కుమారుని యేసయ్యను లోకములోనికి తోసేశాడు. ఇదిగో నా సింహాసనం మీద నాతో పాటు కూర్చోవడం కాదు, వెళ్ళి ఇదిగో నాకు మిగతా కుమారులు ఉన్నారు, వారు కూడా ఈ రాజ్యములోనికి నాతో కలిసి రాజ్యములో ఉండినట్లుగా వారిని కూడా తీసుకురమ్మని తన కుమారుడిని యేసయ్యని లోకంలోకి పంపాడు యేసు తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరి దేవునికి స్తోత్రం. తెలీదా? గట్టిగా గట్టిగా మిమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేస్తే కానీ రాదనుకుంటా. దేవునికి స్తోత్రం. తన కుమారుని లోకములోనికి ఇచ్చేసాడు. తన కుమారుడు చనిపోతాడని తెలుసు. తన కుమారుడికి మరణం ఎలాగుంటుందో తండ్రికి ముందే తెలుసు. అయినప్పటికీ తన కుమారుని మనకు అప్పగించేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరి నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక, నిన్ను నమ్మినట్లు. పాడదాం గట్టిగా అందరూ. తీర్చేవాడ గొడ్డ గడిగా కోరేవాడా నాశలు తీర్చేవాడా, క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. క్రియలున్న ప్రేమ ఇది, క్రియలతో కూడిన ప్రేమ. నీలాగా నాలాగా మోసపూరితమైన ప్రేమ కాదు, స్వార్థపూరితమైన ప్రేమ కాదు, కేవలం మాటలు పలకడమే కాదు. ఆయన ప్రేమ మన పట్ల క్రియలు కలిగిన ప్రేమ. హల్లెలూయా. హల్లెలూయా. ఏ ప్రేమతో ప్రేమించాడో, ఏ ప్రేమను మన పట్ల చూపించాడో, ఈ మధ్యాహ్నము ఆయన కూడా మన నుండి అదే ప్రేమ కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. మాటలతో నాకు ప్రేమ వద్దు, నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి ముద్దు పెట్టుకున్న మోసగాడైన ఇస్కరియోతు ప్రేమ నాకు వద్దు. మనం మాటలు చెప్తున్నాం అంటే ఇస్కరియోతులో యోధు అటు వారమే మనం. అడుగు ముద్దు పెట్టుకున్నాడు, ముద్దు పెట్టుకుని యేసును అప్పగించాడు. ఈరోజు నువ్వు చేస్తున్న ప్రేమ ఏమిటి? పేరుకు మాత్రం నేను దేవుని ప్రేమిస్తున్నా అని చెప్తావు. నీ వ్యవహారం మొత్తం లోకములోనే. ఆయన్ని ప్రేమించే రీతిగా ప్రేమించావు. అర్థమైందా? ఆయన్ని ప్రేమించే రీతిగా ప్రేమించావు. మన మాటలు మాత్రం కోటలు దాటిపోతాయి. మన మాటలు కోటలు దాటిపోతాయి, మన సాక్ష్యాలు కోటలు దాటిపోతాయి. నేనండి, అలాగండి, ఇలాగండి, అందరిలా కాదండి. సాక్ష్యాలు మాత్రం గొప్పగా చెప్తావు. ప్రేమ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం నోరు రాదు నీకు. ఒక్కగాని ఒక్క కొడుకుని ఇచ్చేశాడు కదా, సేవకి నీ బిడ్డల్ని ఇస్తావా? సేవకి నీకు పుట్టిన పిల్లల్ని ఇస్తావా? సేవకి ఒకే ఒక్క కొడుకుని ఇచ్చేశాడే, ఆయనకి తప్ప ఇంకెవరు లేరే. అద్వితీయ
కుమారుడు, ఏకైక కుమారుడు. ఆ కుమారుడే మన కొరకు బలిగా, మామూలుగా కాదు, బలిగా ఆయన చంపేస్తారో ఏం చేస్తారో, కానీ మీరందరూ నాకు కావాలి, నా కొడుకుని ఇచ్చేస్తాను, మీరు నాకు కావాలి. ఏ ప్రేమ అనేది? ఇస్కరియోతు యూదా ప్రేమ. అంతే కదా, అంతే కదా. ఎంత కౌగిలించుకుంటామో యేసయ్యని, ఎలాంటి సాక్ష్యాలు చెప్తామో, కానీ క్రియ దగ్గరికి వచ్చేటప్పటికి కనబడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ ఉందా? ప్రేమ. నా తండ్రి నలుగురు కొడుకుల్ని సేవకిచ్చేసాడు. 2 బ్లాక్ ప్యాంట్లు ఉండి మా నాన్నగారు 2 ముడుకుల మీద చిరిగిపోయి కూర్చొని వెనకాల చిరిగిపోతే కుట్లేసుకొని సైకిల్ మీద ఎక్కడ వరకు తెలుసా? అటు కేజీహెచ్ నుంచి ఇటు అడివారం వరకు, ఎస్కోట వరకు, విజయనగరం, తాటిపూడి, అనకాపల్లి. దేని మీద? సైకిల్ మీద. అర్థమైంది. నలుగురు ఉన్నారు కదా, ఇద్దరిని చదివించి ఉద్యోగం చేయిస్తే నాకు ఎంతో సహకారంగా ఉంటారు. నేను ఆర్థికంగా బలపడతాను. ఇంకా 3 కూతుర్లు ఉన్నారు కదా వెనకాల, ఆ కూతుర్లు వివాహాలు చేయాలి. ఒక ఇల్లు, అప్పుడు ఇల్లు లేదు, అప్పుడు ఇల్లు కట్టుకోవాలి. అయ్యో, ఈ నలుగురిని కూడా సేవలో పెట్టేస్తే నేనెంత భయంకరంగా కష్టపడుతున్నానే. వారు ఎదిగి సేవ చేసి వారు పైకి వచ్చేటప్పటికి ఉద్యోగాలు లేకపోతే వారి పరిస్థితి ఎలాగుంటుంది ఆలోచించలేదు. దేవుడు చెప్పాడంట నలుగురిని సేవకిచ్చామని. అంతే, నలుగురిని సేవకిచ్చాడు. మా అన్నయ్య గారికి ఎస్ఐ జాబ్ వచ్చింది అప్పుడే. 10th క్లాస్, ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాడు. ఎస్ఐ జాబ్ వచ్చింది. అర్థమవుతుందా? పిల్లరా, దేవుని ప్రేమిస్తున్నట్టు నీ పిల్లల్ని ఎవరికైనా సేవకిచ్చావా? ఒక్కళ్ళని సేవకిచ్చావా? ప్రేమంటావు, ప్రేమంటావు. 3 ఉంటే 3 కావాలి నేను పెంచడానికి, 2 ఉంటే 2 కావాలి నేను పెంచడానికి. వాళ్ళు ప్రయోజకులు అవ్వాలి, కేవలం సంపాదనకి పోషణకి కాదు. అర్థమైంది? దేవుని యొక్క సేవ కొరకు. ఎన్నో ప్రాంతాల్లో మందిరాలు లేక, ఎన్నో ఆత్మలకి రక్షణ లేక, ఎన్నో ప్రాంతాల్లో దేవుని సేవ జరగక నశించిపోతుంది. ఒక ప్రక్క దేవుని రాకడ దగ్గర అయిపోతుంది, ఒక ప్రక్క చూస్తే ఆత్మల రక్షణ లేదు, ఒక ప్రక్క చూస్తే పరిచర్య లేదు. ఎంతో మంది నశించిపోతూ ఉంటే ఇలాంటి సమయంలో సమయమును బట్టి, కాలమును బట్టి స్పందించవలసిన విశ్వాసులు స్పందించకుండా. అర్థమైందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా పిల్లలు కష్టపడకూడదండి. మా పిల్లలు సుఖంగా ఉండాలండి, సుఖంగా ఉండాలి. దేనికి సుఖం? దేనికి సుఖం? మరి ఏంటి ప్రేమ? ఏంటి ప్రేమ? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విజయ్, నీ కొడుకుని సమర్పించావా సేవకి? లేదా? ఏ దాచుకుంటావా? సమర్పించు కొడుకుని సేవకి. నువ్వు చేయకపోతే మీ కొడుకని చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇంకా ఉన్నారు మీ పిల్లల్ని సేవకు సమర్పణ చేయండి. అర్థమైంది? 10th క్లాస్ అయిపోయి తీసుకొచ్చి పడేయండి ఇక్కడ. నేను ఒక వీడియో పెట్టాను, చూసారా? ఎంతమంది చూసారా? చూడలేదా? చూసారమ్మా? మనం అలానే చూడడం, మనం పాతగారు పెట్టిన చూడడం. మనకి ఏవేవి వస్తుంటాయి అవి బ్రహ్మాండంగా ఉంటాయి, అవి కలర్ఫుల్గా ఉంటాయి మనకి. అర్థమైందా? నిన్న మాథ్యూస్ పాస్టర్ గారు ఆయన వరుసని స్టేజ్ మీద కొద్దిమంది యవనస్తులు నిలబెట్టి చెప్తున్నాడు, ఇక ఈయన ఒకే కొడుకు తండ్రికి, ఆ తండ్రి తన సేవకి ఇచ్చేశాడు. వీళ్ళ నాన్నగారికి 2 పిల్లలు, ఇగో ఒకరిని
సేవకు ఇచ్చేసాడు అని దగ్గర 25 మంది 15 మంది నిలబెట్టాడండి అక్కడ. హల్లెలూయా. విజయరాజు గారు కొడుకుని ఇచ్చేస్తున్నావా? దేవునికి స్తోత్రం. నవ్వుతున్నారు మీరు మీ పిల్లల్ని సేవకిస్తావా? మరి ప్రేమ అంటున్నావు. అర్థమైందా? ఒక ఆమె ప్రార్థన చేస్తుంది, నరమాంస భక్షకుల మధ్యలోనికి సేవ వెళ్ళాలి, ఆత్మల రక్షణ పొందాలి, ఆ క్రూరులైన మనుషులు రక్షణ పొందాలి ప్రభువా అని కొన్ని సంవత్సరాలుగా ఏడుస్తుంది, కన్నీరు కారుస్తుంది, దేవునితో చెప్తుంది, ప్రభువా ఎవరైనా అక్కడ సేవకి వెళ్తే నా ఆస్తిని అంతా ఇచ్చేస్తానయ్యా, ఆ వ్యక్తి పోషింపడ్డానికి పరిచయం చేయటానికి ఏమి కావాలో అంతా నేను పెట్టుకుంటానయ్యా, ఇక్కడి నుంచి వెళ్ళింది మొదలుకొని అక్కడ ఉన్నంతకాలం ఏం కావాలో నేనే చూసుకుంటాను తండ్రి. నాయనా ఆ నరమాంస భక్షకులు రక్షణ పొందాలి తండ్రి, ఆ క్రూరులు మార్పు చెందాలి ప్రభువా, అక్కడ సేవ జరగాలని భారముతో కన్నీళ్లతో రాత్రనగా పగలనగా ప్రార్థన చేస్తూ ఉంటే జవాబు లేదు. దేవుని దగ్గర నుంచి జవాబు లేదు. అయినా అలాగే ప్రార్థన చేస్తుంది భారముతో. ఆమె యొక్క భారాన్ని చూసి దేవుడు ఒక రోజు ఆమెకు స్వరాన్ని వినిపించాడు, కుమారి ఆ నరమాంస భక్షకులు ఆఫ్రికా దేశ కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మంచిదే, నీ ప్రార్థన నేను వింటున్నాను, ఈ రోజు నీతో మాట్లాడబోతున్నాను. ఇదిగో నీకున్న ఆసక్తిని బట్టి, నీ భారమును బట్టి నీ ఒక పని చేయి, నీ పెద్ద కుమార్తెని ఆ ప్రాంతానికి సువార్తకు పంపు. వెంటనే ప్రభువా ఇంత భాగ్యము నాకు ఇచ్చావయ్యా, తప్పనిసరిగా నా కుమార్తెను అక్కడ పంపిస్తాను నీ చిత్తమైతే అని ప్రార్థనలోంచి లేచి తన కుమార్తెతో మాట్లాడి, అమ్మా ఇది దేవుని చిత్తమమ్మా, బ్రతికితే దేవుని కొరకు, మరణిస్తే పరలోక రాజ్యము కనుక ఇదిగో నీవు ఆ ప్రాంతానికి వెళ్ళాలి, సువార్త ప్రకటించాలన్నప్పుడు తల్లి మాట విని వెంటనే తన యొక్క దుస్తులు పట్టుకొని ఆ ప్రాంతానికి కావలసినవన్నీ కూడా పట్టుకొని వెంటనే విమానం ఎక్కి ఆ నరమాంసకుల ఆఫ్రికా దేశానికి ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యి బయటికి వస్తున్న తరుణములో అక్కడే కాచుకుని ఉన్నటువంటి ఆ నరమాంస భక్షకులు ఆ ఎయిర్పోర్ట్లోకి పరిగెత్తుకుని వచ్చి ఆమెను పట్టి చీల్చి అక్కడే తినేశారు. వెంటనే వార్త వచ్చింది, మీ కుమార్తె ఇదిగో నరమాంస భక్షకుల మధ్యలో చీల్చివేయబడింది అని వార్త వచ్చింది. మళ్ళీ మోకరించింది, ప్రభువా ఇదిగో నా కుమార్తెను పంపాను, ఆమె ఇక్కడ హతసాక్షి అయిపోయింది ప్రభువా, అయినప్పటికీ కూడా ఇంకెవరినైనా పంపు, నేను ఇప్పటికీ కూడా సిద్ధంగానే ఉన్నాను అంటే దేవుడు అన్నాడు, ఎవరో కాదు నీ రెండో కుమార్తెను పంపింది. ఎయిర్పోర్ట్లో దిగ్గానే ఆ నరమాంస భక్షకులు వచ్చి ఆమెను అక్కడే చీల్చి తినేశారు. మూడోసారి దేవుడు అంటాడు, మూడవ కుమార్తెను కూడా పంపు. మూడవ కుమార్తెను పంపితే ఆమె కూడా హతసాక్షి అయిపోయింది. ఏడుస్తుంది, ప్రభువా నాకున్న 3 కుమార్తెలు నీకు ఇచ్చాను, అది ఏదైనప్పటికీ కూడా అక్కడ సేవ జరగాలి, ఆత్మలు రక్షణ పొందాలి ప్రభువా, వారి మరణం ఏమాత్రం వృధా కాకూడదు తండ్రి, వారు హతసాక్షులు అయిపోయారు కనుక ఆ రక్తంలో నుంచి అయినా కొన్ని ఆత్మలు రక్షణ పొందాలి ప్రభువా, నువ్వెవరిని ప్రేరేపిస్తావో ఇప్పటికీ నేను నీ మాట మీద నిలబడున్నాను అన్నప్పుడు దేవుడు అన్నాడు, ఈసారి నువ్వు వెళ్ళు ఆ ప్రాంతానికి అన్నప్పుడు ఆ వృద్ధురాలు అన్ని సర్దుకొని ఆ వృద్ధురాలు విమానం ఎక్కి అక్కడికి వెళ్ళింది. ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. వారు పరిగెత్తుకొని వచ్చారు, చూశారు, ముసలిదిరా, తినటానికి రుచి ఉండదురా, తినటానికి ఏ టేస్ట్ కూడా ఉండదురా, వదిలేరా ముసలిదాన్ని అన్నారు.
అంతే, ఆమె సువార్త ప్రకటించింది, అక్కడ సంఘము కట్టబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునిని ప్రేమిస్తున్నాను చెప్పడం కాదు, త్యాగం చేస్తున్నావా దేవుని కొరకు? నీ సమయం, నీ ధనము, నీ ప్రయాసం, నీ కష్టం. ఇంట్లో కూర్చుంటే ఆత్మరక్షణ పొందారా? సుఖపడితే ఆత్మరక్షణ పొందారా? లేకపోతే నెలకో 2 నెలకో ఒకసారి బయటికి వెళ్ళి సువార్త పత్రికలు పనిచేస్తే ఆత్మల రక్షణ పొందాయా? కష్టపడాలి, ప్రాణం పెట్టాలి, తెగించాలి దేవుని కొరకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సువార్త అంటేనే రావు. ఎండకి భయపడతావు, కొండకి భయపడతావు, వర్షానికి భయపడతావు. అర్థమైందా? దేవునికి స్తోత్రం. అందరు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సువార్త అంటే భయం. ఆదివారం ఒక్కరోజే కదండి మాకు సెలవు. మాకు చాలా కథలు కార్యక్రమాలు ఉంటాయి, అలాగే ఎంజాయ్ చేయాలి, బీచ్కి వెళ్ళాలి కదా. ఆదివారం ఒక్కరోజే మాకు, ఆదివారం ఒక్కరోజే దేవునికి ఇచ్చారా బాబు? మరి ఆదివారం నీవు వాడేసుకుంటానంటే మరి దేవుని కొరకు ఎవరు వాడతారు? మరి నువ్వు దేనికి పనికి వస్తావు? ఎందుకు రక్షించుకున్నాడు నిన్ను? ఆదివారం ఒక్కరోజు మందిరానికి వచ్చి వాక్యం ఆలకించి ఇంటికి వెళ్ళిపోయి పడుకోవడానికా? లేకపోతే నీ సొంత కార్యాలు చూసుకోవడానికా? సువార్త చేయాలి కదా. దేవునికి స్తోత్రం. అందరు దేవునికి స్తోత్రం చెల్లిదా. హల్లెలూయా. ఒక వ్యక్తి సువార్త, అదే దేశానికి ఒక వ్యక్తి సువార్తకి వెళ్ళాడు. సువార్తకి వెళ్తే అక్కడ ఉన్న నరమాంస భక్షకులు ఒక పందెం, ఈ దొరగారి మీదకి రాయి విసిరారంట. ఏ రాయ, ఎవడేసిన రాయి అయితే ఆ దొరగారికి తగులుతుందో వాడే తినేస్తాడు. అర్థమైందా? గుంపుగా పరిగెత్తి రాళ్ళు వేస్తున్నారు, ఒక్కొక్కరు ఒకరి తర్వాత ఒకరు. ఎవరేసిన రాయి అయితే దొరగారికి తగులుతుందో ఆ దొరగారు వాట వాడిదే. ఒక రాయి తగిలింది, ఆడు పరిగెత్తి వచ్చి దొరగారిని పడగొట్టేసి, ఆడికి తొడమాంసం ఇష్టం అంట. ఏ మాంసం? తొడమాంసం. బతికున్నోడిని అలా పట్టుకుని కరుచుకుని తినేసాడు తొడమాంసం. ఏంటి గొప్ప సాక్ష్యం చెప్తావు నువ్వు నేను? అర్థమైందా? ఆ తర్వాత వాడు రక్షణ పొందాడు. ఈ తొడ తినేశాడు, మిగతా వారు వచ్చి మిగతా మాంసం అంతా తినేశాడు. కొద్ది కాలానికి రక్షణ పొందాడు ఆ వ్యక్తి. ఒక దగ్గర ప్రార్థన అయితే ఆ సాక్ష్యం చెప్పడానికి వ్యక్తి అక్కడికి వచ్చాడు. ఈయన సాక్ష్యం చెప్పే ముందు ఒక స్త్రీ సాక్ష్యం చెప్తుంది. ఇలాగ ఫలానా టైంలో ఫలానా దినం నా భర్త ఫలానా దగ్గరికి సువార్తకి వెళ్ళాడు. అక్కడ నరమాంసకుల భక్షకుల మధ్యలో నా భర్త హతసాక్షి అయిపోయాడు. నేను చాలా గర్విస్తున్నాను, చాలా సంతోషిస్తున్నాను. నాకు దేవుడు అటువంటి భర్తనిచ్చాడు, దేవుని కొరకు ఒక హతసాక్షి అయిపోయాడు అని సాక్ష్యం చెప్పిన తర్వాత అయిపోయింది, కూటమి అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ వ్యక్తి ఆవిడ దగ్గరికి వచ్చి 2 చేతులు పట్టుకొని, అమ్మా నన్ను క్షమించమ్మా అన్నాడు. అదేంటండి మిమ్మల్ని నేను క్షమించడం ఏంటి? నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు, నేను ఇదే మొదటిసారి మిమ్మల్ని చూస్తున్నాను. లేదమ్మా, మీ సాక్ష్యం బట్టి నాకు అర్థమైంది ఏంటంటే నీ భర్తను తినేసిన వ్యక్తిని నేనే తినేశాను నీ భర్తని, కనుక నన్ను క్షమించు తల్లి అని ఆ వ్యక్తి చెప్పినప్పుడు ఆమె సంతోషంతో, లేదండి దేవుని ప్రేమను బట్టి నేను మిమ్మల్ని క్షమిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఇది? నీ త్యాగం ఏంటి? ఏంటి నీ సాక్ష్యం? దేవునికి స్తోత్రం. దేవుని కొరకు ఏం చేస్తున్నావు? అన్నిటికంటే అందరికంటే నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఈ మాటకి నీ సమాధానం ఏంటి? మధ్యాహ్నం ఇక్కడ కూర్చున్న వారు అందరిని అడుగుతున్నాను, ఈ మాటకి నీ సమాధానం ఏమిటి?
అందరు లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడదాం. త్వరగా 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 అందరు లేచి నిలబడదాం. కళ్ళు మూసుకుందాం. మన రెండు చేతులు జోడిద్దాం. ఈ మధ్యాహ్నం నీ సమాధానం ఏమిటి? ఎంతోమంది కుమార్తెలు పోగొట్టుకున్నారు, పిల్లలు పోగొట్టుకున్నారు. దేవుని సేవకని వెళ్ళిపోయి తినటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక ఎంతోమంది పిల్లలు పోగొట్టుకున్న వారు మనకి తెలుసు. ఏం చేస్తున్నావు దేవుని కొరకు? ఏంటి నీ సాక్ష్యం? ఏంటి? దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమిస్తున్నావా? మాట కాదు, క్రియలున్న ప్రేమ, క్రియలున్న ప్రేమ. ఈ మధ్యాహ్నం యేసు అడుగుతున్నాడు, నీ బిడ్డలు నాకు ఇస్తావా? నీ బిడ్డలు నాకు ఇస్తావా? నా కాడి మోయడానికి, నా సిలువ మోయడానికి. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసువాతను చాటింపను. ఎలా నిర్లక్ష్యము, లేచిరారము ఓ క్రైస్తవా. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసువాతను చాటింపను. శిష్యులు అపనిందలు, హింసలు, అపోస్తులు శిష్యులు అపనిందలు, హింసలు అన్నిటి భరించిరి, అన్నిటి భరించిరి, ఆత్మలు రక్షించిరి. ఇది నీ సాక్ష్యము, ఇది నీ త్యాగము, యేసువాతను చాటింపను. ఆపదలు అపనిందలు, నిర్బంధము బంధము, ఆపదలు నిర్బంధము బంధము, చెరసాల సంఖ్యలను, చెరసాల నీకేమి లేనప్పుడు. ఇది నీ సాక్ష్యము, ఇది నీ త్యాగము, యేసువాతను చాటింపను. ఎలా నిర్లక్ష్యము, అగ్నికి ఆహుతి అయి పశువులను అర్పించిరి, అగ్నికి ఆహుతి అయి పశువులను అర్పించిరి. ఆరాని నరకాగ్నికి, ఆరాని నరకాగ్నికి దూరంబుగా నుండిరి. ఇది నీ సాక్ష్యము, ఇది నీ త్యాగము, యేసువాతను చాటింపను. ఎలా నిర్లక్ష్యము, ప్రాణాలు బలి చేసిరి, ప్రభునెంతో సేవించిరి.
సింహాల కెరలైనను, సింహాల కెరలైనను చింతేమి లేకుండిరి. ఇది నీ సాక్ష్యము, ఇది నీ త్యాగము, యేసువార్తను చాటిమను, ఎలా నీ లక్ష్యము ఈ మధ్యాహ్నం ఏది నీ సాక్ష్యం, ఏది నీ త్యాగం, ఏంటి దేవుని పట్ల నీ ప్రేమ? ఎటువంటి ప్రేమ? మోసపూరితమైనదా? ఇస్కరియోతు యూదా వంటి ప్రేమ కేవలం ముద్దు పెట్టుకోవడమేనా ఆయన అప్పగించడానికి? ఏ రకమైన ప్రేమనిది? ఆయన కొరకు ఏమని చేయవా? ఆయన పట్ల నీకున్న ప్రేమకు గుర్తుగా ఏం చేస్తావు? ఈ మధ్యాహ్నం దేవుడు అడుగుతున్నాడు, ఆయన పట్ల నీకున్న ప్రేమకు గుర్తుగా ఏమిస్తావు? ఏమిస్తావు? నీ జీవితాన్ని అంకితం చేస్తావా? ఆయన కొరకు సమర్పణ చేసుకుంటావా? ఒక తీర్మానం చేస్తావా? ప్రభు ఇదిగో ఆత్మల రక్షణ కొరకు నేను ప్రయాసపడతానయ్యా, ఆత్మల రక్షణ కొరకు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానయ్యా, నేను ధర్మ ఖర్చు పెడతానయ్యా ఆత్మల కొరకు, కొన్ని ఆత్మలైన నీ కొరకు నేను నడిపిస్తానయ్యా మందిరానికి. ఇదిగోనయ్యా నా సమర్పణ. యేసయ్యా ప్రకటించినట్లు నేను ప్రకటిస్తాను. అవసరమైతే దెబ్బలు తింటానయ్యా, అవసరమైతే గాయపరచబడతానయ్యా, అవసరమైతే నా ప్రాణాన్ని త్యాగం చేస్తానయ్యా నీ కొరకు. అంతకు మించికేనయ్యా, నీ కొరకు నా ప్రాణము త్యాగమవడం నీ చిత్తమైతే అంతకు మించిన భాగ్యం ఇంకొకటి లేదు నాకు. ఏం చేస్తావు దేవుని కొరకు? ఏం చేస్తావయ్యా? యవ్వన కాలములో 33 సంవత్సరాల వయసులో తన యవ్వన జీవితాన్ని మనందరికి బలిగా ఇచ్చేశాడు. నీవో ఇంకా నీ కొరకే బ్రతుకుతున్నావు. ఇంకా నేను తినాలి, ఇంకా త్రాగాలి, ఇంకా ఎంజాయ్ చేయాలి, నా కుటుంబాన్ని చూసుకోవాలి, నా బిడ్డల భవిష్యత్తు చూసుకోవాలి, ఇంకా ఇదేనా? నీ కొరకు ప్రాణం పెట్టి యేసు కొరకు ఏం చేయవా? ఏం చేయవా? వచ్చి వెళ్ళిపోతావా ఇక్కడికి? ఈ మధ్యాహ్నం సమర్పణలు అనుకోద్దాం, ఈ మధ్యాహ్నం తీర్మానాలు అనుకోద్దాం, ఈ మధ్యాహ్నం సమర్పణ చేసుకుని వెళ్ళు. ఈ స్థలం నుంచి చెప్పు, నీ సమర్పణ చెప్పి, నీ తీర్మానం చెప్పి, నీ ప్రేమను వ్యక్తం చేయి దేవుని దగ్గర. నీ ప్రేమను వ్యక్తం చేయి. అలా కాకుండా వెళ్తే నువ్వు మోసపూరితమైన ప్రేమ. మోసపూరితమైన ప్రేమ, స్వార్థపూరితమైన ప్రేమ. ఆ ప్రేమ నీకు ఇష్టమా? మనల్ని ప్రేమించిన వాడికి ద్రోహం చేయడం నీకు ఇష్టమా? ఉపవాస కోటలో విన్నాం వాక్యం, మన పితరులు ద్రోహులై. ద్రోహులు అంటే ఏంటి తెలుసా? నమ్మిన వారికి గొంతు కోయటం, ప్రేమించిన వాడికి కీడు చేయటం, అది ద్రోహం. ద్రోహం. పక్కలో గాయపరచబడి ఆ గాయములో నిన్ను నన్ను దాచుకున్నాడు ఆయన. అంతగా ప్రేమించిన యేసయ్యకి ద్రోహం చేస్తావా? సమర్పణ చేస్తావా? ద్రోహం చేస్తావా? తీర్మానం చేస్తావా? ద్రోహం చేస్తావా? నిన్ను నీవు సజీవ యాగముగా సమర్పణ చేసుకుంటావా? ఇక నుంచి ఏదైనా అయ్యా
నేను ముందుంటానయ్యా నీ కార్యాల కొరకు. నా ధనమైన, నా సమయమైన, ఆరోగ్యమైన నీ కొరకు నేను ముందుంటానయ్యా. నీ కొరకు ప్రాణం ఇచ్చిన యేసయ్య కొరకు ఏం చేయవా? ఇక్కడి నుంచి నాయనా యేసయ్యా, నా కొరకు ప్రాణం ఇచ్చావు, నా కొరకు పరలోకాన్ని వదిలేసి వచ్చావు, నా కొరకు గాయపరచబడ్డావు. మేము జీవించినట్లు, మేము బ్రతుకున్నట్లు మా కొరకు ప్రాణం పెట్టావు. ఇదిగో ఈ మధ్యాహ్నం తీర్మానం చేస్తున్నారు. సజీవ యాగముగా నన్ను నేను సమర్పణ చేసుకోబోతున్నానయ్యా. ఇక్కడి నుంచి నీ కొరకు ప్రయాసపడతాను తండ్రి. అనేక ఏ ఆత్మలను రక్షించడానికి వచ్చావో, ఏ ఆత్మల కొరకు ప్రాణం పెట్టావో, ఏ ఆత్మల కొరకు బలైపోయావో, ఆ ఆత్మల రక్షణార్థమై నేను మానక ప్రార్థన చేస్తానయ్యా. నేను మానక ప్రకటిస్తానయ్యా. అవసరమైతే నా ధనము ఖర్చు పెట్టైనా, ప్రయాస పడైనా నీ పట్ల నాకున్న ప్రేమను వ్యక్తం చేసుకుంటానయ్యా. నా ప్రేమను క్రియాపూర్వకంగా చూపిస్తానయ్యా. ఉన్నారే మధ్యాహ్నం ఎవరైనా? యేసయ్య చూస్తున్నాడు. మధ్యాహ్నం యేసయ్య చూస్తున్నాడు. ఎవరైనా తమను తాము సమర్పణ చేసుకుంటారేమో, కాస్త చూచి సంతోషించాలని యేసయ్య చూస్తున్నాడు. ఒక తల్లి తన 3 కుమార్తెలను కూడా పోగొట్టుకుంది. ఒక వ్యక్తి బ్రతికుంటుండగానే తిరివెయ్యబడ్డాడు. మధ్యాహ్నం నీ సమర్పణ ఏంటి? నీ తీర్మానం ఏంటి? తీర్మానం చేసుకుని వెళ్ళి ఇక్కడి నుంచి. నీ తీర్మానం చూసి యేసు సంతోషించాలి, యేసు ఆనందించాలి, యేసు అతిశయించాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. బ్రదర్ జాన్సన్ ప్రార్థన, చిన్న ప్రార్థన.